కలుగును గాక. అందుకే నేటి సంఘాల్లో చాలా మంది కట్టుబాటుల్లో ఉండడం లేదు. ఈరోజు సంఘానికి వచ్చేవారు ఎలా ఉన్నారంటే ఒక 5 రకాలుగా ఉన్నారటండి. ఎలా ఉన్నారంటే 1 ఉత్సవాలు, 2 దీపాలు, 3 దురదగొండ్లు, 4 స్పాంజీలు, 5 స్తంభాలు. ఎన్ని చెప్పాను? ఈ 5 రకాలు ఎక్కడున్నారో తెలుసా? అమ్మా చెప్పండి, ఎక్కడున్నారో తెలుసా? మా దగ్గరకు వస్తున్నారండి. ఎక్కడికి వస్తున్నారట? సంఘాల్లోకి వస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఉత్సవాలు, పండగలకే వస్తారండి వీళ్ళు. ఎప్పటికి వస్తారమ్మా? క్రిస్మస్ పండగకే వస్తారు. అది కూడా చెప్పండి, చందన బ్రదర్స్ చీర చూపించడానికి. ఎప్పుడు వస్తారు వీళ్ళు? పండక్కే. రెండవదిగా దీపాలు. దీపం ఎప్పుడు వెలిగిస్తారు? చీకటి పడ్డాక వెలిగిస్తారు. అప్పుడు దాకా దీపంతో అవసరం లేదు. కష్టమో, బాధో, ఇబ్బందో, రోగమో తగ్గకపోతే అప్పుడు దేవుడు గుర్తొచ్చి, అప్పుడు మందిరం గుర్తొచ్చింది. వీళ్ళు దీపాలు అంటారు వీళ్ళని. తర్వాత దురదగొండ్లు. దురదగొండ్లు మీకు తెలుసాక? తెలీదా? ఇది మన ఈ పేటలో లేవా దురదగొండ్లు అన్నా? ఎవరు చూడలేదా? అసలు కనబడలేదా మీకు? ఎప్పుడు మీకు తగలలేదా? ప్రతి సంఘంలో ఉంటాయే. ఈ దురదగొండుకున్న గుణం ఏంటో తెలుసా? దానికి పట్టిన దురద మరొకడికి పట్టించింది. ఏంటి? ఆ దురదగొండు అలా తగిలితే చాలు వాళ్ళకి వస్తుందండి. మళ్ళా ఏంటి పాస్టర్ గారు ఇలా వాక్యం చెప్పాడు, నన్నే తిట్టాడు కదా అబ్బా, రేపు నిన్ను కూడా తిడతాడు పో. ఏంటంట? పాస్టర్ గారు బైక్ వేసుకుని పోతున్నాడు, వందనాలు చెప్పిన పాస్టర్ గారు వందనాలు చెప్పలేదు నాకు. పాప ఆయన ఏదో ఆలోచనలో ఉంటారు, వినరు. నేనైతే నాకు చూపట్టగా ఉంటాను, పక్కకు కూడా తిరగను. నేను చాలా మంది వందనాలు చెబుతారు కానీ నేను చెప్పకుండానే పోతాను. వాళ్ళు అంటారు పాస్టర్ గారి గర్వం అంటారు. పాస్టర్ గారి గర్వమా? గర్వం ఉన్నోడు సేవ చేస్తాడా? మేము అదే మీకు బోధ చేస్తుంది. మాకంటే గర్వం అంటండి. స్తోత్రం కలుగును గాక. ఒక ఆవిడ అదే చెప్పింది, పాస్టర్ గారి గర్వం, నేను వందనాలు చెప్పిన పట్టించుకోలేదు అని లోపిపోతూ పడ్డది. పడిన తర్వాత డాక్టర్ని తీసుకుని వెళ్ళి, వాళ్ళ అద్దులకు వచ్చారు పాపం, డాక్టర్ని తీసుకుని వెళ్ళి ఇంజక్షన్లు పెట్టి, సెలూన్లు పెట్టి, 2 దాకా నేను సంఘ బిడ్డలందరూ అక్కడ ఉంటే ఆవిడ నా దగ్గరికి వచ్చి, అయ్యా పొరపాటున నిన్ను గర్భిష్ఠోడు అన్నానయ్యా, పొరపాటు అది క్షమించయ్యా అంటుంది. స్తోత్రం కలుగును గాక. ఒక్కోసారి ఏదో ఆలోచనలో ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. ఈ మాట పలువురికి చెప్పి పలువురిని గర్భిణులు చేస్తారే, వీళ్ళని ఏమంటారు తెలుసా? దురదగొండ్లు. ఏమంటారండి వీళ్ళని? దురదగొండ్లు. 4వదిగా స్పాంజీలు. ఈ స్పాంజీకి ఉన్న గుణం ఏంటంటే నీళ్ళల్లో వేస్తే నీళ్లు పీల్చుకోవటమే. సామెతల గ్రంథంలో ఒక